ఉపాధ్యాయులు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీఐఎస్ను అప్డేట్ చేయడానికి సిఎస్సి లాగిన్లో ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులందరూ తమ టీఐఎస్ డీటెయిల్స్ను ఇక్కడ అప్డేట్ చేయాలి. అంటే మనం ఆల్రెడీ టీఐఎస్ డీటెయిల్స్ అంతా సబ్మిట్ చేసి ఉంటాము. ఈ విద్యా సంవత్సరంలో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు అన్నీ జరిగినాయి. ఇవి జరిగిన తర్వాత మనం టీఐఎస్ అప్డేట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు టీఐఎస్ అప్డేట్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ టీఐఎస్‌లో ముఖ్యంగా మనకి ఏదైనా ప్రమోషన్‌లు వచ్చినా, ట్రాన్స్‌ఫర్‌లు వచ్చినా, లేదా టెట్ డీటెయిల్స్ కావచ్చు, లేదా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏదైనా అడిషనల్‌గా ఉంటే అవన్నీ కూడా మనం ఇప్పుడు ఎంట్రీ చేసి అప్డేట్ చేసుకోవాలి. ఈ అప్డేషన్ ప్రకారమే మన యొక్క ఒరిజినల్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా నిర్ధారించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈ టీఐఎస్ డీటెయిల్స్‌ను అప్డేట్ చేయాల్సి ఉంది. ఈ టీఐఎస్ డీటెయిల్స్‌ను ఏ విధంగా అప్డేట్ చేయాలో చూద్దాము. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ముందుగా CSC.AP అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు సిఎస్సి సైటు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సిఎస్సి సైటు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం టీచర్ ట్రాన్స్ఫర్స్‌కు అదేవిధంగా టెట్‌కు అప్లై చేయడానికి ఇదే సైట్‌లో మనం అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ టిస్ డీటెయిల్స్‌ను అప్డేట్ చేయడానికి ఉపాధ్యాయులందరూ ఈ సిఎస్సి లాగిన్‌లో ఇండివిజువల్‌గా లాగిన్ కావాల్సి ఉంది. అందుకనే ఉపాధ్యాయులందరూ ఈ లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ కావాల్సి ఉంది. లాగిన్ కావడానికి ఉపాధ్యాయులు యూజర్ నేమ్‌గా తమ యొక్క ట్రెజరీ ఐడీను, పాస్‌వర్డ్ మనం ఏర్పాటు చేసుకున్న పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ కావాల్సింది. ఒకవేళ పాస్‌వర్డ్ ఎవరైనా మర్చిపోయినట్టయితే ఈ ఫర్గెట్ పాస్‌వర్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మనం పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు. పాస్‌వర్డ్ ఎవరికైతే గుర్తుంటుందో వారు యూజర్ ఐడీగా మన ట్రెజరీ ఐడీను, ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్‌నిచ్చి సైన్ ఇన్ బటన్‌పై క్లిక్ చేయాలి. సైన్ ఇన్ బటన్‌పై క్లిక్ చేస్తే మనం ఈ విధంగా సిఎస్సి సైట్‌లోకి ఇండివిజువల్ లాగిన్‌లోకి మనం రీడైరెక్ట్ చేయబడతాం. ఇక్కడ ఉపాధ్యాయుడి పేరు, అతను పనిచేస్తున్న పాఠశాల పేరు, ఆ స్కూల్ యూడైస్ కోడ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు ఈ టీఐఎస్ అప్డేట్ చేయడానికి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ మెనూ బార్‌లో ఈ సర్వీసెస్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ టీఐఎస్ సర్వీసెస్ ఉంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత టీఐఎస్ బేసిక్ డీటెయిల్స్, టీఐఎస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, టీఐఎస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, టీఐఎస్ టెట్ డీటెయిల్స్, టీఐఎస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, టీఐఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని ఈ 6 అంశాలను మనం అప్డేట్ చేయాల్సి ఉంది. దాని కొరకు మొదటగా బేసిక్ డీటెయిల్స్ ఆప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ మనం ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటాము. దాన్ని ఏదైనా ఇప్పుడు అప్డేట్ చేసుకోవాల్సొస్తే ఆ ఎంట్రీ ఇచ్చి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసి ఉపాధ్యాయులు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇది ప్రధానోపాధ్యాయుల లాగిన్‌కు అంటే డీడీఓ గారి లాగిన్‌కి వెళ్తది. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులైతే ఎంఈఓ లాగిన్‌కి, అదేవిధంగా హై స్కూల్ ఉపాధ్యాయులైతే హై స్కూల్ హెడ్ మాస్టర్ లాగిన్‌కి వెళ్తది. అక్కడ వారు ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరి యొక్క టిస్ డీటెయిల్స్‌ను అప్రూవల్ చేస్తే గనుక అది డిస్ట్రిక్ట్‌కెళ్తది. డిస్ట్రిక్ట్‌లో అప్రూవల్ చేస్తే అంతటితో ఆ ప్రాసెస్ పూర్తవుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు ఏ విధంగా ఈ టిస్ డీటెయిల్స్‌ను కన్ఫర్మ్ చేయాలో చూద్దాము. ఇక్కడ టిస్ బేసిక్ డీటెయిల్స్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీచర్ డీటెయిల్స్ దగ్గరకొచ్చినప్పుడు మనకు ఈ విధంగా మనం ఏదైతే ఆల్రెడీ ఫిలప్ చేశామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఏదైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. చేంజెస్ ఏమి లేకపోతే గనక అలాగే ఉంచేయొచ్చు. అలాగే ఉంచి పైకి స్క్రోల్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ మనం ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంటది. ఈ అడ్రెస్ కూడా మనం ఆల్రెడీ ఇచ్చాము. ఇక్కడ ఏదైనా చేంజెస్ ఉంటే చేయాలి. లేకపోతే సేమ్ ముందు ఇచ్చిన అడ్రెస్ ఇప్పుడు 2 ఒకటే గనుకైతే ఇక్కడ మీరు చేంజ్ చేయాల్సిన పని లేదు. ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఏదైనా మారిందా అని. అడ్రెస్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత స్పౌస్ డీటెయిల్స్ చూడాలి. యువర్ స్పౌస్ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ అయితే గనుక యెస్ అని, అంటే డిఫెన్స్‌లో ఏదైనా వర్క్ చేస్తున్నారా? అయితే యెస్ అని, లేదంటే నో అని ఇవ్వాలి. అదేవిధంగా యువర్ స్పౌస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. స్పౌస్ గనక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇక్కడ యెస్ అని ఇవ్వాలి. ఇక్కడ యెస్ అని గన ఇస్తే ఇక్కడ మనం ఎంప్లాయీ టైప్ అడుగుతది. ఇక్కడ గవర్నమెంట్ టీచరా లేకపోతే అదర్ డిపార్ట్‌మెంటా అని ఇచ్చినప్పుడు గవర్నమెంట్ టీచర్ అయితే ఇక్కడ మనం ట్రెజరీ ఐడీ ఇవ్వాలి. ట్రెజరీ ఐడీ ఇచ్చి గో పైన క్లిక్ చేసినట్టయితే ఆ డీటెయిల్స్ అన్నీ ఆ ఉపాధ్యాయుల ట్రెజరీ ఐడీతో స్పౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. దాన్ని కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకొని ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయంటే సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ ఉంటే గనక మనం డీటెయిల్స్‌ను ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్పౌస్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోతే నో అని ఆప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ఉంది. హెల్త్ కార్డ్ ఎంప్లాయీతో పేరుతో ఉన్నటువంటి హెల్త్ కార్డ్ నంబర్ ఇక్కడ కనిపిస్తది. ఇతనిపై ఆధారపడినటువంటి డిపెండెంట్స్ నంబర్ ఇక్కడ కనిపిస్తది. ఇవన్నీ చూసుకోవాలి. ఏదైనా ఎర్రర్ ఉంటే చూడాలి. ఇక్కడ 3 మెంబర్స్ డిపెండెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ 3 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వీటిలో ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే కరెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటే గనుక ఈ పేపర్‌ను ఇంకొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకు ఈ చివర్లో సేవ్ ఆప్షన్ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది. కాబట్టి మనం ఈ టీచర్ డీటెయిల్స్ మనం బేసిక్ డీటెయిల్స్ ఇవి. ఈ బేసిక్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే మనం ఈ సేవ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
క్లిక్ చేస్తే గనక డూ యూ వాంట్ టు సబ్మిట్ అని వస్తది. ఓకే బటన్‌పై క్లిక్ చేస్తే మనకు ఈ బేసిక్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో టీచర్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇవన్నీ గూడా అప్డేట్ అయినట్లు సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తది. ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ ఆప్షన్‌కి వెళ్ళాల్సి ఉంది. పైకి స్క్రోల్ చేసినట్టయితే మనం ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పూర్తిగా కనబడవు. సేవ్ అయ్యుంటాయి. మనం ఈ పేజ్‌ని పైకి స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి. లేదా ఇదే పేజ్‌లో ఏదైనా ఎడిట్ ఉంటే ఎడిట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మళ్ళీ ఈ టీచర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమి అవసరం లేదు. మనం ఇప్పుడు చేసింది కరెక్ట్‌గా ఉంది అనుకుంటే నెక్స్ట్ అనే బటన్‌పై క్లిక్ చేసినట్టయితే మనకు ఈ సెకండ్ పేజ్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి అప్డేట్ చేయాల్సి ఉంది. ఆల్రెడీ మనం ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అవి కాకుండా ఇంకేదైనా ఎక్స్‌ట్రాగా అడిషనల్‌గా మీరు ఎంట్రీ చేయవలసి వస్తే ఇక్కడ ఏదైనా చేంజెస్ చేయాలి. ఇక్కడ ఎస్ఎస్‌సి ఉంది. ఎస్ అని ఇచ్చిన తర్వాత ఎస్ఎస్‌సి డీటెయిల్స్ అన్ని ఇచ్చింటాం. అవి ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా హావ్ యూ పాస్డ్ ఇంటర్మీడియేట్ అని ఉంది. మనం ఎస్ అని ఇచ్చి ఆ డీటెయిల్స్ ఇచ్చింటాం. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్టా అని చూసుకోవాలి. హావ్ పాస్డ్ డిగ్రీ అని ఉంటది. డిగ్రీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంది మనం. ఎస్ అని ఇచ్చినాం. ఆల్రెడీ ఇచ్చింటాం కాబట్టి వెరిఫై చేసుకోవడమే ఇక్కడ. ఏదైనా మిస్ అయింటే మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్, బీఈడీ డీటెయిల్స్, టీటీసీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ. ఒకవేళ ఇక్కడ బీఈడీ, టీటీసీ 2 ఉంది. ఇవి కాకుండా ఇంకేదైనా డీటెయిల్స్ ఉంటే కూడా మనం యాడ్ బటన్‌పై క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ యాడ్ బటన్‌పై క్లిక్ చేసి ఇంకొక లైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ కూడా. ఇక్కడ ఆల్రెడీ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసున్నాం. ఇంకేదైనా ఇంకొక పీజీ చేసి ఉంటే మాత్రం ఇక్కడ యాడ్ అని ఇవ్వాలి. లేదు ఇది కూడా లేదు ఇప్పుడు అవసరం లేదు మనకు రిమూవ్ చేయాలనుకుంటే ఈ రిమూవ్ బటన్‌పై క్లిక్ చేసి ఈ క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ అయినా మనం రిమూవ్ చేసుకోవచ్చు లేదా యాడ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఎంఈడీ, ఎంపీఈడీ, స్పెషల్ ఎంఈడీ ఆర్ ఈక్వాలిటీ ఎగ్జామినేషన్ ఉంది. ఇక్కడ యెస్ బటన్‌కి క్లిక్ చేసినట్టయితే మనకు ఇటువంటి ఇంకో మెనూ బార్ వస్తది. అందులో ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అదేవిధంగా హావ్ యూ పాస్డ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఇంకేదైనా ఉన్నట్టయితే యెస్ ఇస్తే ఆ డీటెయిల్స్‌ని ఇవ్వచ్చు. వద్దు అనుకుంటే నో అని బటన్ ఇచ్చి ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నట్టయితే మనం ఇక్కడ కూడా సేవ్ బటన్‌పై క్లిక్ చేయాలి. సేవ్ బటన్ ఇచ్చుకుంటా వెళ్లి ఫైనల్ సబ్మిషన్ చేసే వరకు మనం ఎన్ని సార్లైనా ఎడిట్ చేసేయొచ్చు. ఫైనల్ సబ్మిషన్ ఇచ్చేసిన తర్వాత మాత్రం ఎడిట్ చేయలేము. తర్వాత ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే మన డీడీఓ గారి లాగిన్‌లో చేయాలి. యువర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ సబ్మిటెడ్ టు అప్డేట్. ప్లీజ్ యూజ్ ద ఎడిట్ ఫీచర్ అని ఉంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమంటే ప్రతి పేజ్‌ని మనం సబ్మిట్ చేయాలంటే మొదటగా ఎడిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ టీచర్ ప్రొఫైల్ కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఆ టీచర్ ప్రొఫైల్‌ని కూడా మనం ఇక్కడ ఏ మార్పులు చేయాలన్నా డైరెక్ట్‌గా మనం ఎంటర్ చేస్తే సరిపోదు. ఇక్కడ కిందకెళ్ళి ఫస్టు ఎడిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే నువ్వు మార్పులు చేయాలి. లేకపోతే ఆ మార్పులు అప్డేట్ అవ్వవు. కాబట్టి మనం ఇక్కడ ఎడిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ప్రొఫైల్‌ని ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ సబ్మిట్ చేసుంటాం కాబట్టి ఇప్పుడు ఈ పేజ్‌ను ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ చేంజెస్ ఏమైనా ఉంటే చేయాలి. అలా ఎడిట్ బటన్‌పై క్లిక్ చేయకుండా చేంజెస్ చేస్తే మాత్రం అప్డేట్ అవ్వదు. కాబట్టి మనం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ చేంజెస్ చేయాలి. ఎడిట్ బటన్‌పై క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతది. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంది. ఈ విధంగా ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత ఏదైనా మార్పులుంటే మార్పులు చేసి లేదంటే గనుక మనం ఈ సేవ్ బటన్‌పై క్లిక్ చేస్తే ఇప్పుడు మాత్రమే సేవ్ అవుతది. కాబట్టి ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత టీచర్ ప్రొఫైల్ అంతా సేవ్ అయింది. మనం నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌కి వెళ్ళాలి. ఇలా పైకి స్క్రోల్ చేసి ఈ కింద ఉన్నటువంటి నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేస్తే గనక మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ని ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్‌గా ఎడిట్ చేస్తే ఏవి అప్డేట్ అవ్వవు. కాబట్టి పైకి స్క్రోల్ చేసి మనం చివర్లో ఉన్నటువంటి ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఏదైనా మార్పులు చేయాలి లేదా సేవ్ కూడా చేయాలి. సేవ్ మనం ఇక్కడ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్‌లో బటన్‌పై క్లిక్ చేసి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నిటిని ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఏమైనా చేంజెస్ ఉంటే ఇవ్వాలి లేకపోతే అవసరం లేదు. ఇలా అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత, ఇప్పుడు సేవ్ బటన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత, మనం నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేస్తే, మనకు అపాయింట్‌మెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఈ అపాయింట్‌మెంట్ డీటెయిల్స్‌ను మనం అప్డేట్ చేసిన తర్వాత, ఇక్కడ కూడా సేవ్ చేసి నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అయితే దానికంటే ముందర ఎడిట్ బటన్‌పై క్లిక్ చేయాలి మనం ఇక్కడ. ప్రతి ఆప్షన్‌ను అంటే టీచర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, అపాయింట్‌మెంట్ డీటెయిల్స్ కావచ్చు, ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్ ఏవి చేయాలన్నా ఫస్ట్ ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసి మనం ఇక్కడ అంతా ఎడిట్ చేసుకున్న తర్వాత సేవ్ చేయాల్సింది. డైరెక్ట్‌గా ఎడిట్ బటన్‌పై క్లిక్ చేయకుండా మనం ఏ ఎంట్రీ ఇచ్చినా అది సేవ్ అవ్వదు. ఈ విధంగా ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసి మన డీటెయిల్స్ అంతా ఇక్కడ ఎడిట్ చేయాల్సింది. మొదటగా అపాయింట్‌మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇచ్చినవి ఇవి. అపాయింట్‌మెంట్ డీటెయిల్స్‌ను
ఇక్కడ ఈ కాలమ్‌లో ఏదైతే కనిపిస్తున్నాయో ఇవేవి ఎడిట్ చేయలేము మనం. ఇది ఎడిట్ చేయాలంటే మనం దీని తర్వాత ఉన్నటువంటి ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌లో ఎడిట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. కాబట్టి ఈ ఫస్ట్ కాలమ్‌లో ఉండేటివేవి మనం ఎడిట్ చేయలేము. ఇక్కడ ఎడిట్ చేయాల్సొస్తే మనం నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌లోకెళ్ళి అక్కడ ఏదైనా డేట్ చేంజ్ చేయాల్సనుకుంటే అక్కడ డేట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 6 కాలమ్స్ మనం ఇప్పుడు చేంజ్ చేయలేం. దాని కింద ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్‌మెంట్‌లో ఏదైనా చేంజెస్ ఉంటే మనం ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఏదైనా అవసరమైతే చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇక్కడ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్‌మెంట్‌లో ఒక ఆప్షన్ కొత్తగా ఎనేబుల్ చేయడం జరిగింది. సీనియారిటీ టు బి కౌంటెడ్ ఫ్రమ్ అని. మీకు సీనియారిటీ ఎప్పటి నుండి వస్తదనేది ఇంతకుముందు అయితే ఇది లేదు. ఇప్పుడు కొత్తగా ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది కాబట్టి, మనం చేరిన డేట్ నుండే మన సీనియారిటీ వస్తది. ఎవరికన్నా ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం ఆ చేంజెస్‌ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. ఫస్ట్ అపాయింట్‌మెంట్ వెరిఫై చేసుకున్న తర్వాత డిపార్ట్‌మెంట్ టెస్ట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ మీరు డిపార్ట్‌మెంట్ టెస్ట్‌లన్నీ ఎంటర్ చేసి ఉంటారు. ఇవి కాకుండా ఇంకేదన్నా ఉంటే కూడా ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్రమోషన్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం సబ్మిట్ చేసాం. ఇక్కడ ఏదైనా మార్పులుంటే తీసుకోవచ్చు. లేదా మరొక ప్రమోషన్ వచ్చింటే కూడా ఆ డేట్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. దాని కొరకు మనం ఇక్కడ దీన్ని రైట్ సైడ్ గన స్క్రోల్ చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ ప్రమోషన్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రమోషన్ పోస్ట్ అని ఉంది. ప్రమోషన్ పోస్ట్‌లో ఎప్పుడైతే జాయిన్ అయినారో అదే రోజు డేట్ ఆఫ్ ప్రమోషన్ ఉండదు కాబట్టి అందుకు ముందు రోజు ఇచ్చుకోవచ్చు. ఈ ప్రమోషన్ డీటెయిల్స్‌ను వెరిఫై చేసుకున్న తర్వాత మనం సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తది. అంటే అపాయింట్‌మెంట్ డీటెయిల్స్ కంప్లీట్ అయింది. తర్వాత మనం నెక్స్ట్ ఉన్నటువంటి ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌లోకి వెళ్తే, ఈ ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌లో ఏదైనా చేంజెస్ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతాయి. కాబట్టి మనం ఈ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే మనం ఓసారి ఇక్కడ టెట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. టెట్ డీటెయిల్స్ మనం ఏదైనా టెట్ క్వాలిఫై అయ్యుంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సింది. లేకపోతే హావ్ యూ పాస్డ్ టెట్ అని ఉంది. ఒకవేళ యెస్ అయితే ఇక్కడ యెస్ అని ఇస్తే గనక ఆ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇవ్వాలి. ఎగ్జామ్ టైపు, పేపరు, ఇయర్ ఆఫ్ పాసింగు, తర్వాత టెట్ మార్క్స్, హాల్ టికెట్ నంబర్ అంతా ఇచ్చి సేవ్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా మనం ఈ డీటెయిల్స్ ఇవ్వడానికి ఎడిట్ ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లలోనే ఉన్నింది. ఇప్పుడు సెపరేట్‌గా పెట్టినాడు కాబట్టి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లేదు. ఇప్పుడు కొత్తగా మనం ఆహ్, ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లేదు. కాబట్టి ఎవరైనా కొత్తగా టెట్ గనక క్వాలిఫై అయ్యుంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ లేదనుకుంటే మనం నో అని ఇచ్చి ఇక్కడ సేవ్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే సరిపోతది. ప్లీజ్ చెక్ ద డీటెయిల్స్ బిఫోర్ ప్రొసీడ్ అని ఉంది. క్లిక్ ఓకే బటన్ టు సబ్మిట్. మీరు ఒకసారి టెట్ డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి ఒకసారి చూసుకోండి అంటది. మన దగ్గర టెట్ లేకపోతే మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు. నో అనే ఇవ్వాలి. టెట్ పాస్ అయ్యుంటే మాత్రం యెస్ అని ఇవ్వాలి. సో, ఓకే బటన్ పై క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ కూడా సేవ్ అయినాయి. అదేవిధంగా ఇక్కడ టెట్ డీటెయిల్స్ సేవ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే గనక మనకు ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌లోకెళ్తాం. ఈ ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌లో మీరు ఫస్ట్ అపాయింట్ అయిన దగ్గర నుండి మనం ఎన్ని ట్రాన్స్‌ఫర్‌లు అయితే అయినామో అవన్నీ ఉండాలి. ప్రెజెంట్ మనం పనిచేసే చోటు కూడా ఒక ట్రాన్స్‌ఫర్ అయినట్లు లెక్కగా భావించి అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సుంది. ఈ ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌ని మనం అప్డేట్ చేయాలంటే కూడా మొదటగా చివరిలో ఉన్నటువంటి ఎడిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఎడిట్ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఏదైనా చేంజెస్ చేయాల్సుంటది. జియో 610 ప్రకారం ఏదైనా ఎఫెక్ట్ అయ్యుంటే యెస్ ఆర్ నో అని ఇవ్వాలి. ఇది ఆల్రెడీ మనం ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు దాన్ని చూస్తే సరిపోతది. ఏదైనా మారిపోయి ఉంటే మాత్రం ఇక్కడ మార్చుకోవాలి. లేతే అవసరం లేదు. మొత్తం జరిగిన నంబర్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్ ఉంది. ఈ నంబర్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్‌లో మనం మొదట్లో ఏ స్కూల్ అయితే చేరినామో ఆ స్కూల్ నేమ్ ఒకటోదిగా ఉండాలి. తర్వాత రెండోది సెకండ్ ట్రాన్స్‌ఫరు. తర్వాత థర్డ్ ట్రాన్స్‌ఫర్. ఈ విధంగా మనం ఉండాల్సింది. లేదంటే మనం ఫస్ట్ అపాయింట్ అయిన స్కూల్‌ను చూపియకపోతే మనం ఫస్ట్ అపాయింట్‌మెంట్ డేటు మన అపాయింట్‌మెంట్ డీటెయిల్స్‌లో రాదు. కాబట్టి ఇక్కడ మొదట మనం ఫస్ట్ ఏదైతే ఒక స్కూల్‌లో జాయిన్ అయ్యుంటామో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సింది. అది ఒకటోదిగా ట్రీట్ చేస్తారు. ఈ కాలం గాని మనం ఇయకపోతే మన జాయినింగ్ డీటెయిల్స్ మనకు కనపడవు. కాబట్టి ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌లో ఫస్ట్ మనం ఏ స్కూల్ అయితే అపాయింట్ చేయబడతామో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ఏదైనా ఉంటే ట్రాన్స్‌ఫర్ బై ప్రమోషన్ ఆ ట్రాన్స్‌ఫర్ ఏదైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా అపాయింటెడ్ డేటు, తర్వాత ఫస్ట్ ట్రాన్స్‌ఫరు, సెకండ్ ట్రాన్స్‌ఫర్ ఈ విధంగా మనం ఇచ్చుకోవాలి. ప్రెజెంట్ స్కూల్ వర్కింగ్ డీటెయిల్స్‌లో వర్కింగ్ ఫ్రమ్ డేటు ఇక్కడ వేరుగా ఉన్నింది. కాబట్టి ఈ డేట్‌ను ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ రిలీవింగ్ డేట్ వచ్చి 8థ్ అని ఇచ్చుకుంటాం. 8థ్ జనవరి 2025 స్కూల్ అసిస్టెంట్ ట్రాన్స్‌ఫర్‌లు ఈ తేదీన జరిగినాయి కాబట్టి, మనం కొత్త పాఠశాలలో 9థ్‌న చేరినాం. కాబట్టి జూన్ 9థ్ ఇచ్చుకోవాలి. తర్వాత వర్కింగ్ టు డేట్. ఇది ఇక్కడ వర్కింగ్ టు డేట్ ఏ రోజైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్‌ని ఇచ్చుకోవచ్చు. మన ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌ని ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఏమో మనం ఎక్కడైతే అపాయింట్ చేయబడామో ఆ పాఠశాల పేరు చూపెట్టాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ ఇది మనకు డిస్‌ప్లే అవుతది. తర్వాత ట్రాన్స్‌ఫర్‌లు బై ప్రమోషన్ కావచ్చు, ఉత్త ట్రాన్స్‌ఫరే కావచ్చు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది.
టోటల్ నంబర్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్ వచ్చి 3గా లెక్కించాలి మనం. చేరిన దాంతో కూడా 3 ట్రాన్స్‌ఫర్స్‌గా. కాబట్టి అపాయింట్‌మెంట్‌ను కూడా ఒక ట్రాన్స్‌ఫర్‌గా లెక్కపెట్టి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సేవ్ బటన్‌పై క్లిక్ చేయాలి. సేవ్ ఇది కూడా సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని కొత్తగా సిక్స్త్ కాలమ్ అంటే టెట్ డీటెయిల్స్, ఈ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ వచ్చింది. ఇక్కడ ఎన్‌సీసీ టీచరు, తర్వాత స్టేట్ అవార్డీ, స్కౌట్ అండ్ గైడ్ టీచరు, నేషనల్ అవార్డీ, తర్వాత జనరల్స్ పబ్లిషర్డ్, పార్టిసిపేషన్ ఇన్ నేషనల్ టెక్స్ట్ బుక్ పార్టిసిపేషన్, ఎనీ అదర్ బుక్ పబ్లిషర్స్ ఇవేదన్నా మీ దగ్గర ఉంటే హ్యాండ్లింగ్ 10థ్ క్లాసు, తర్వాత ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీలింగ్ 10థ్ క్లాసు, ఆర్ యూ డీలింగ్ 10థ్ ఇన్ కరెంట్ అకాడమిక్ ఇయర్. కరెంట్ అకాడమిక్ ఇయర్‌లో 10థ్ క్లాస్ చెప్తున్నట్టయితే ఇక్కడ యెస్ అని లేకపోతే నో అని ఇవ్వాలి. ప్రెజెంట్ ఎవరు డీల్ చేయకపోతే నో అని, ఒకవేళ చేస్తుంటే యెస్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఏదైనా మార్పులుంటే మార్పులు చేసి ఇక్కడ కూడా సేవ్ బటన్‌పై క్లిక్ ఈ విధంగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ కూడా డీటెయిల్స్ ఆర్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తది. దీంతో మనం ఈ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేసినట్టు. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రివ్యూ బటన్‌పై సబ్మిట్ చేసిన ప్రివ్యూ మనకు కనబడాలి అంటే మనం ఎడిట్ బటన్‌పై మళ్ళీ క్లిక్ చేసి ఈ ప్రివ్యూ బటన్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్టయితే మన డీటెయిల్స్ అంతా ఈ విధంగా డిస్‌ప్లే అవుతది. ఇక్కడ మొత్తం మనం వెరిఫై చేసుకొని ఏదైనా ఎర్రర్స్ మీరు ఐడెంటిఫై చేసి మళ్ళీ వెనక్కెళ్ళి ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేయలేం మన స్థాయిలో, మన లాగిన్‌లో, మన ప్రధానోపాధ్యాయుని లాగిన్‌లోకి వెళ్లి ఎడిట్ చేయాల్సి ఉంటది. ఈ విధంగా ఉపాధ్యాయులందరూ టెస్ట్ డీటెయిల్స్‌ను అప్డేట్ చేసుకోగలరు. మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చివర్లో ఈ పేజ్‌ని ఒకసారి వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేస్తే మన లాగిన్ నుండి హెచ్ఎం గారి లాగిన్‌కి వెళ్ళిపోతది. మన లాగిన్‌లో మనం ఎడిట్ చేయలేము. కాబట్టి ఒకసారి పూర్తి డీటెయిల్స్ మరొకసారి చూసుకొని దాని తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ప్రింట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. లేదా ఈ పేజ్‌ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. లేదా ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే బ్యాక్ బటన్‌పై క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనం ప్రెజెంట్ స్కూల్ ఎప్పటి నుండి పనిచేస్తున్నాం అనే డేట్‌ని ఇక్కడ చేంజ్ చేసిన తర్వాత ఈ డేటు మన అపాయింట్‌మెంట్ డీటెయిల్స్‌లో చేంజ్ అవుతది. ఒకసారి అక్కడ చూద్దాము. ఇక్కడ ఈ అపాయింట్‌మెంట్ డీటెయిల్స్‌లో ఇక్కడ ఇంతకు మునుపు 12/6/2025 అని ఉన్నింది. ఇది మన ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌లో ఎడిట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఇక్కడ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఈ 6 కాలమ్స్‌లో మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ చేయలేము. దీన్ని ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌లో చేస్తే గనుక ఆటోమేటిక్‌గా మనం ప్రెజెంట్ వర్క్ చేస్తున్న స్కూలు ఎప్పటి నుండి చేస్తున్నాము, మన డెసిగ్నేషన్ ఏమి అన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. కాబట్టి ఇక్కడ ఎడిట్ కాకపోతే ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్‌లో అది ఎడిట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతది. ఈ విధంగా ఉపాధ్యాయులందరూ తమ టీఏఎస్ డీటెయిల్స్‌ను అప్డేట్ చేసుకోగలరు.